కోసం ఆలోచిద్దాం, వాళ్ళకు ఉపాధి హామీ కల్పిస్తాం, వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమంలో ముందుండాలి. బీసీలంతా ఏకమైనాడు మనం ఇవన్నీ కూడా సాధించుకుంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క కార్యాలయం బీసీల కోసం 30 ఏళ్ల నుంచి బీసీల సంక్షేమం కోసం పెట్టినటువంటి కార్యక్రమం ఈ వైఎస్ఆర్ భవన్. బీసీలు ఎలవేళలా బీసీల కోసం ఎదురు చూస్తూ వాళ్ళ కష్టాల సుఖాలను పాలుపంచుకుంటూ బీసీలకు న్యాయాన్ని చేయడం కోసమే ఈ కార్యక్రమం ఉంది. త్వరలో ఆర్ కృష్ణ గారి నాయకత్వంలో సంగారెడ్డిలో పెద్ద ఎత్తున సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు పెట్టిన 42% రిజర్వేషన్ ను రాష్ట్ర ప్రభుత్వము గవర్నర్ దగ్గర ఉంచింది. మరి గవర్నర్ గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించి 42% అమలు చేసేదాకా మేము పోరాటం చేస్తూనే ఉంటాము. అన్ని రంగాలలో కూడా ఇవాళ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఆపేశారు. అది కూడా స్కాలర్షిప్లు ఇష్యూ చేయాలని స్కాలర్షిప్లను వెంబడే రిలీజ్ చేసి విద్యార్థుల చదువులకు భంగం కలిగే విధంగా ప్రభుత్వం చేయకుండా ఇది ఇందిరమ్మ రాజ్యంగా భావిస్తున్నప్పుడు ఇందిరమ్మ చేసిన సేవలను గుర్తించి ఇవాళ ప్రజలకు ఇందిరమ్మ మీద ఉన్న అభిమానం ప్రతి కుటుంబంలో ఉంది. కాంగ్రెస్ మీద ఉన్న అభిమానాన్ని చెడగొట్టుకోవద్దని, దూరం చేసుకోవద్దని, బీసీలకు కాంగ్రెస్ పార్టీ దూరం కావద్దని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.